దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. దేవుని స్తుతించి రాత్రి కాలం మందు దేవుని ఆరాధించడానికి ఆయన మహిమపరిచే కృపని భాగ్యతని దేవుడు మనకు అనుగ్రహించి ఇంతవరకు మనల్ని సజీవ లెక్కలో కాపాడి ఆయన ఉచితమైన కృప చొప్పున మనల్ని రక్షించి దేవుని స్తుతించి ఆరాధించే భాగ్యతని దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దామండి. రాత్రి కాలం మందు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఎక్కివించి దేవుని స్తుతించి ఆరాధిద్దామండి. కృపగలిగిన ప్రభువా, పరలోకమున మా తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వందనాలైనా స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు నాయన, ఉన్నతమైన దేవుడు, ఉన్నతమైన నామం కలిగిన ఘనమైన మహారాజు మీరు మాకు దేవుడుగా, ప్రభుగా, రక్షకుడుగా ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, సమస్తాన్ని వాక్కు ద్వారా సృజించి మనుషులమైన మమ్మలను మీ స్వహస్తాల్లో మీ యొక్క స్వారూప్యంలో నాయన మమ్మల్ని నిర్మించి మీ పోలిక చొప్పున మమ్మల్ని నిర్మించిన ఆయన, మీ జీవాత్మను మాలో ఉంచి మమ్మల్ని సృష్టించిన తండ్రి, మా సృష్టికర్త అయిన తండ్రి, మీ బంగారు పాదములకు వేలకొల్లి వందనాలైన స్తోత్రాలు. మిమ్మల్ని తెలుసుకునే భాగ్యతని, ధన్యతని మీరు మాకు ఇచ్చి నాయన మిమ్మల్ని గణపరిచి మహింపరిచే భాగ్యతను ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మా అపరాధముల చేత, పాపముల చేత చచ్చన స్థితిలో ఉన్న మమ్మలను క్రీస్తు కూడా బ్రతికించి నిత్య రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరిచిన తండ్రి మీకు వందనాలు. ఈ రాత్రి కాలం మందు ఈ విధంగా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మాతో కలిసి ఆరాధిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆస్వాదించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డని కూడా మీ సన్నిధిలో నాయన మరి ప్రభావ మిమ్మల్ని మహింపరుస్తుండగా మీ మెండుగా మీ ఆశీర్వాదాలతో నింపండి దేవా, మీకు స్తోత్రాలు. ఇంకా ఎవరైతే రక్షణ భాగ్యం పొందుకోలేదో నాయన మీరిచ్చే తండ్రి నాయన ఉచితమైన రక్షణ నాయన మరి ప్రభావ మరి తండ్రి పొందుకోలేదు అట్టి వారికి రాత్రి కాలమందు నాయన అనుకూల సమయంగా ఈనాటి రక్షణ దినంగా ఉండటానికి సహాయం చేసి నాయన వారి హృదయాలు తెరిచి మిమ్మల్ని దేవుడిగా అంగీకరించడానికి, మీలో ఉన్న సమాధానాన్ని, శాంతిని పొందుకునే బిడ్డలుగా నాయన మీరే సిద్ధపరిచి ప్రతి బిడ్డని ఆస్వాదించండి దేవా, మీకు స్తోత్రాలు. మా మనోనేత్రాలు తెరిచి నాయన మిమ్మల్ని తెలుసుకునే కృపనిచ్చి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అనుదినము నాయన మీ యొక్క వాక్యం ద్వారా తండ్రి నాయన మమ్మల్ని బలపరుస్తూ మా ఆత్మీయ జీవితాన్ని విశ్వాసంలో ముందుకు కొనసాగింపజేసి మీ రాజ్యం కొరకు, రాకడ కొరకు సిద్ధపడి నాయన మరి ప్రభు అనేకులకి నాయన మరి ప్రభు మరి తండ్రి వాక్యాలు అందించబడుతుండగా నాయన అనేక ఆత్మలు రక్షించబడ్డానికి నాయన మీ వాక్కులు నాయన మంచి నేల మీద పడిన విత్తనాలు వలె నాయన ఫలించే విధంగా మీరే కృపను అనుగ్రహించమని, దుష్టుడు వాడు కుతంత్రాన్ని యేసునామములో లయపరచమని, సమస్తంలో మీరే తండ్రి ఆధిపత్యం వహించి మహిమ, ఘనత, ప్రభువాలు పొందమని యేసునామములో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మనం కలిసి ఓపెన్ ది ఐస్ ఆఫ్ మై హార్ట్ లార్డ్, ఐ వాంట్ టు సీ యూ అనే పాటను పాడి ఆయన నామాన్ని కనపడతామండి. Open the
మరొక పాట పాడి దేవుని స్తుతించి ఆరాధించి దేవుని మహింపరుద్దామండి. ఆరాధించేదాము, ఆర్భాటించేదాము. యేసుని సన్నిధిలోనే పాటని దేవుని స్తుతించి ఆయన నామాన్ని కనపరిచి ఆరాధిద్దామండి. Hallelujah,
మనం కలిసి ఒక ఇంగ్లీష్ పాటను పాడదామండి. యాజ్ ద డియర్ ప్లాన్స్ టు ద వాటర్ సో మై సోల్ లాంగ్స్ ఆఫ్టర్ థీ. ఈ పాటను పాడి ఆయన నామాన్ని గణపరుద్దాం. దేవుని స్తుతించి రాత్రి కాలం అందు దేవుని మహింపరచడానికి మనకిచ్చిన దేవుడు ఈ యొక్క ఆయుష్ని బట్టి మనల్ని ఎంతవరకు ఆయన కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి దేవుని స్తుతించి దేవుని మహింపరిచి ఆయన్ని ఆరాధించే వారంగా మనం అందరూ ఉండాలండి. ఇంతవరకు మాతో కలిసి దేవుని స్తుతించి దేవుని మహింపరచడం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అనుదినము కూడా మనం మానవుని యొక్క శాస్త్రాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి మానవుడిని దేవుడు ఎందుకు తయారు చేశాడు, ఏ విధంగా తయారు చేయబడ్డాం, ఆయన ఎందుకు మనకి ఈ శరీరాన్ని అనుగ్రహించారు అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఈ మట్టి శరీరానికి మట్టికి దగ్గర సంబంధం ఉందని, అంతేకాదు ఈ శరీరాన్ని దేవుడు తయారు చేసింది ఆయన యొక్క ఆత్మని మనలో ఉంచి ఆయన ఆలయంగా మన శరీరాన్ని తయారు చేసి ఆయన మహింపరిచే వారంగా, ఆయన స్తుతించే వారంగా, ఆయన గణపరిచే కృపని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడిచ్చిన ఆయుష్ని, దేవుడిచ్చిన ఈ బలాన్ని దేవుని మహిమార్థమై మనం ఉపయోగించే వారంగా, ఆయన మనల్ని ఎందుకు తయారు చేశారో ఆయన ఉద్దేశాలను తెలుసుకుని ఆయన రక్షణ ప్రణాళికలోకి మనం వచ్చినప్పుడు మన తండ్రి మనల్ని బట్టి ఆనందించేవాడు. కాబట్టి
దేవుడిచ్చే రక్షణ ఇంకా ఎవరైతే పొందుకోలేదో దయచేసి దినములు చెడ్డవిగా ఉన్నాయి కాబట్టి దేవుడిచ్చే రక్షణ భాగ్యాన్ని పొందుకొని ఆయన మన కొరకు సిద్ధపరిచిన చావులేని దేశం, శాశ్వతమైన దేశం, యుగ యుగాలు జీవించే గొప్ప దేశం కొరకు ఈ భూమి మీద సిద్ధపడేవారంగా ఈ శరీరంతో ఉన్నప్పుడే మన ఆత్మని సిద్ధపరచుకొని నిత్య రాజ్యం కొరకు సిద్ధపడదామండి. ప్రతిరోజు ఈ వాక్యాల ద్వారా మీరు బలపరచబడుతున్నారని నమ్ముచున్నాం. రాత్రి కాలం ముందు మరొక శ్రేష్టమైన వర్తమానాన్ని విందాం. దయచేసి సమయాన్ని దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. బాగున్నారండి? ప్రతిరోజు ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి, కలిసి దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయడానికి, కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, ఆధ్యాత్మికంగా మనం అందరం వాక్యంలో భక్తిలో ఎదగడానికి ప్రభు మనకి ఎంతగానో సహాయపడుతున్నారని నేను నమ్ముతున్నాను. ప్రత్యేకంగా ప్రతిరోజు ఈ లైవ్ ద్వారా మీరు మీ కుటుంబాలు ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, వాక్యానుసారంగా నడుస్తూ దేవుడిచ్చే సంతోషాన్ని, ఆనందాన్ని మనం అందరం పొందుకొని ప్రభు మన కొరకు సిద్ధపరిచిన గొప్ప శ్రేష్టమైన దేశం కొరకు మనం అందరం సిద్ధపడాలి. నిన్నటి దినం మానవుని గురించి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ గురించి మనం చూసాం. 5 విషయాలు మనం గమనించాం. మ్యాన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ బాడీ, శరీరం ఇచ్చాడు దేవుడు, స్పిరిట్ ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, సోల్ ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు దేవుడు, హార్ట్ని ఇచ్చాడు, హృదయాన్ని ఇచ్చాడు, కాన్షియస్ అనగా జీవాత్మని అనుగ్రహించాడు. హృదయాన్ని గురించి పూర్తి చేశాం. రెండోది మనం ప్రత్యేకంగా మానవుని యొక్క శరీరం గురించి చూస్తూ ఉన్నాం. సో మానవుని యొక్క శరీరం గురించి నిన్నటి దినం చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మీకు అందరికి గుర్తున్నది అనుకుంటా. సో మానవుడిని దేవుడు తయారు చేశాడు, శరీరాన్ని దేవుడు ఇచ్చాడు. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే మనం గమనించాం. నేల మట్టి నుండి దేవుడు నరులు నిర్మించి సో హిబ్రూ భాషలో ఏమంటారు, గ్రీక్ భాషలో ఏమంటారు, ఈ విషయాలన్నీ కూడా నిన్నటి దినం ఒకసారి నిన్న చెప్పినవి అన్నీ రివైజ్ చేస్తున్నాను. అలాగే ఆది కాండంలో కూడా 1వ అధ్యాయం 31వ వచనంలో ప్రత్యేకంగా దేవుడు మానవుణ్ణి తయారు చేసింది ఎందుకు అనే దాని గురించి కొన్ని విషయాలు మనం చూసాం. మొదటిది, ఫిజికల్ బాడీ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే పరిపాలన చేయడానికి. మొదటగా మీరు గమనించవలసింది, దేవుడు మానవుడిని తయారు చేసిన విధానంలో ఆయనకి ఇచ్చిన శరీరంలో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, నాట్ బ్యాడ్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. దేవుడు అంత మంచిగా తయారు చేసి, ఒకటి శరీరంతో మనం ఈ యొక్క ప్రకృతిని, ఈ యొక్క జంతువుల్ని, దేవుడు తయారు చేసినటువంటి పక్షాదుల్ని, వీటన్నిటి పరిపాలన చేయడానికి. అలాగే రెండోది మనం గమనించాం, నిన్నటి దినాన్ని మనం చూసాం, దేవునికి ఆలయం, ముఖ్యంగా క్రైస్తవులు రక్షించబడినటువంటి వారి హృదయాల్లో ప్రభు నివసిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. కనుక మీరు ఆయనకి అవకాశం ఇవ్వాలి. రెండోది. మూడోది మనం చూసాం, దేవుడు మనకిచ్చిన శరీరంతో దేవుడు మనం మహిమ పార్చాలి. ఈరోజు మరికొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుడు మానవుణ్ణి తయారు చేసిన విధానాన్ని మనం చూసినట్లయితే, మానవుణ్ణి దేవుడు తయారు చేసినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి శరీరంలో, దేవుడు తయారు చేసినటువంటి శరీరం పాపపు శరీరాన్ని ఇవ్వాల. సో గాడ్ మేడ్ ఏడమ్ అ సిన్లెస్ మ్యాన్. అంటే అర్థం, ఏడమ్స్ బాడీ ఎట్ క్రియేషన్ వాజ్ నాట్ అ సిన్ఫుల్ బాడీ. దేవుడు ఇచ్చినటువంటి శరీరం పాపం లేనిది. ఇంకొక మాటలో చెప్పాలంటే చావు లేనిది కూడా. అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి శరీరం చచ్చిపోవడానికి ఇవ్వాల. నిరంతరం బ్రతుకుతాం, మనం నిరంతరం బ్రతుకుతాం, చావే లేదు అసలు. అలాంటి శరీరాన్ని దేవుడు మట్టితో తయారు చేయబడినప్పటికీ కూడా దేవుడిచ్చినటువంటి ఈ మట్టి శరీరాన్ని దేవుడు అంత అద్భుతంగా, దేవుడు మరణము లేనిదిగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే డెత్లెస్, సిన్లెస్. రెండు మాటలు మీరు రాసుకోవాలా. సో గాడ్ మేడ్ Adam's body at creation was sinless and also deathless.
సో డెత్ అనేది ఇవాళ మనకి శరీరానికి వస్తూ ఉన్నది కదా, చనిపోతున్నారు. ఇవాళ మంచిగా అనేకమైన క్రైస్తవ పాటలు పాడినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా మరి చనిపోవడం చూస్తున్నాం మనం. మరి అదంతా బాధాకరమైన విషయం, ఎందుకంటే చాలా క్రైస్తవ పాటలు కూడా పాడిన వ్యక్తి. దాదాపు దగ్గర 40,000 పాటలు ఆయన పాడడం నిజంగా ఆయన లాస్. మరి చాలా క్రైస్తవ సమాజానికి అందరికీ పాపం తీరని లాస్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగా పేదలేంటి పెద్దలేంటి ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఏంటి ఎవరైనప్పటికీ చావు అనేది ఈ శరీరానికి వచ్చి, డెత్ అంటే ఏంటో తెలుసా మీకు? సెపరేట్ అయిపోవడం అన్నమాట. సెపరేషన్ ఆఫ్ బాడీ ఫ్రమ్ సోల్ ఇస్ కాల్డ్ డెత్. మరణం అంటే అదే అర్థం. మరణం అంటే దేవుడు ఈ యొక్క ప్రాణాన్ని, జీవాన్ని, అలాగే ఈ శరీరాన్ని ముడి పెట్టాడు దేవుడు. వెండి తాడుతో ముడి కట్టినట్టు మన ప్రసంగి గ్రంథంలో చదువుకుంటాం. సో దేవుడు ముడి చేసినటువంటి ఆ సెపరేట్ అయిపోవడం, డెత్ వల్ల ఏమైందంటే శరీరము నుండి ప్రాణము వేరైపోతుంది, లేక శరీరం నుండి సోల్ వేరైపోతుంది. సో సెపరేషన్ ఆఫ్ బాడీ అండ్ సోల్ ఇస్ కాల్డ్ డెత్. ఆ రోజు సెపరేట్ అయిపోతుంది అన్నమాట. సో ఎందుకు వచ్చింది ఈ మరణం? మరి దేవుడు తయారు చేసినటువంటి శరీరానికి మరణం లేదని చెప్పారు కదండి. పాపం కూడా తెలీదు ఈ శరీరానికి. దేవుడు అంత చక్కగా మరి తయారు చేసినప్పుడు సిన్లెస్ అండ్ డెత్లెస్ శరీరానికి ఎందుకు వచ్చింది ఈ మరణం? ఎందుకు పాప శరీరంగా మన శరీరం కూడా పాపపు శరీరంగా అంటూ ఉన్నాం? ఎందుకు అని అంటే బైబిల్ చెప్తుంది, పాపము వలన చూసారా, సిన్ బ్రాట్ డ్రాస్టిక్ చేంజ్ టు ద హ్యూమన్ బాడీ. పాపము వలన ఏమైందని అంటే కంప్లీట్గా మన హ్యూమన్ బాడీ అంతా కూడా పాడైపోయింది. అంటే ఒక పాపము మొత్తం శరీరాన్ని అంతా కూడా చూసారా, చిన్న జబ్బు కరోనా లాంటిది శరీరంలో ఉన్న ఆర్గన్స్ అన్నిటినీ కూడా డ్యామేజ్ చేసి, ముఖ్యంగా లంగ్స్ మీద ఎఫెక్ట్ చేసి, మిగతాదంతా కూడా షట్ డౌన్ అయిపోయేలా శరీర భాగాల మీద ప్రభావం చూపిస్తూ, ఆ రకంగా చూసారా కరోనా ఎలాగ ప్రభావం చూపిస్తుందో, పాపము మన శరీరం మీద ప్రభావం చూపించడం వల్ల మానవుడు పాపి అయ్యాడు. అంత మాత్రమే కాదు, ఆ పాపం వలన శరీరానికి వచ్చినటువంటి డ్రాస్టిక్ చేంజ్ ఏంటనంటే మరణాన్ని కూడా చవి చూడవలసి. ఎందుకంటే గాడ్ ప్రామిస్ చేశాడు, దేవుడిచ్చిన ప్రామిస్ మర్చిపోయారా మీరు? దేవుడిచ్చినటువంటి ప్రామిస్ ఏంటంటే ఈ పండు తింటే నిశ్చయంగా చచ్చిపోతారు మీరు. సో దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు ఏంటనంటే, పాపము చేస్తే నా మాట విన, సిన్ వల్ల మరణాన్ని తెచ్చుకుంటారు. సో దానివల్ల మరణం అందరికీ సంక్రమించి మన బాడీ కూడా డీకే అయిపోతూ మెల్లిమెల్లిగా పాపం వల్ల ఈ శరీరం క్షీణించిపోతూ ఉంటుంది. చూడండి, మనం చిన్నప్పుడు ఉన్నట్టు ఉన్నాం. చిన్నప్పుడు ఉన్నటువంటి శరీరం మనం పెద్దవారు అయినప్పుడు ఉండదు. ఆ సాఫ్ట్నెస్ అంతా కూడా మెల్లిగా పాడైపోతూ ఉంటుంది. తర్వాత ముసలుడు అయిపోయేటప్పటికల్లా శరీరం అంతా చీక్కిపోతుంది. కొన్ని మంది శరీరాలు ఏలాడుతూ ఉంటాయి, అంటే టైట్ ఉండదు, బాడీ టైట్ ఉండదు ఇక్కడ. సో ఏమైందనంటే టైట్ లేకుండా శరీరం ఏమైందంటే చీక్కు ముడతలు పడిపోవడం, అలాగే శరీరంలో పార్ట్స్ కూడా డీకే అయిపో మెల్లిమెల్లిగా క్షీణించిపోతూ జబ్బులు చేసి అనారోగ్యం వల్ల మనిషి చావుకి అంచుల్లో. అందుకే అధిక బలం ఉంటే 80, లేకపోతే 70. అవిదేమన్నాడు, అధిక బలం ఉంటే 80 అంట, లేకపోతే 70. ఇంతకుముందు మనం చూసాం 900 సంవత్సరాలు బ్రతికినటువంటి వారు ఏమైపోయింది ఆ వయసు అంతా? 900 సంవత్సరాలు. ఆదామే 930 సంవత్సరాలు బ్రతికారు. నోవా గారు 950 సంవత్సరాలు బ్రతికారు. మెతూషేలా 969 సంవత్సరాలు బ్రతికారు. ఇలా చెప్పుకుంటూ పోతే 900 ప్లస్. నోవా గారు 950 కదా. ఇలా ఎంతమంది 900 ప్లస్ బ్రతికినటువంటి వారు మెల్లిగా ఏజ్ లిమిట్ ఎందుకని తగ్గిపోయింది? పాపం, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయాలోచన కూడా చాలా చెడ్డదని దేవుడు వారి యొక్క వయసుని కూడా 120 సంవత్సరాలకి కుదించినట్టు మనం చూస్తాం. అంతటితో ఆగిందంటే అంతటితో ఆగలేదు. మనం చూస్తే 70-80కి పడిపోయింది. అది ఆగిందంటే అంతటితో ఆగలేదు. యాకోబు పత్రికలో మనం చూస్తే మన వయసు ఎంత అనంటే, మనిషి జీవితం ఎలాంటిదంటే ఒక నీటి బొట్టు లాంటి, నీటి బుడగ లాంటిది. ఒక నీటి బుడగ చూడండి ఎంతసేపు ఉంటుంది నీటి బుడగ. మన జీవితం గడ్డి పువ్వు లాంటిది. మన జీవితం
చూసారా, ఆవిరి లాంటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయాయి ఈ మన యొక్క శరీరాలు, మన జీవితాలు. చూసారా, ఈ శరీరం దేవుడు ఇచ్చాడు, దేవుడే మానవుణ్ణి ఈ శరీరాన్ని తయారు చేశాడు. అంటే యేసుప్రభువుని నమ్ముకున్నటువంటి వారి హృదయాల్లో మాత్రమే ఉంటాడు దేవుడు, నమ్ముకోలేని వారి హృదయాల్లో ఉండడు ఆయన. ఎవరు నమ్ముకుంటారో నమ్ముకున్న వారికి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ కదా అది. పరిశుద్ధ గిఫ్ట్ అందరికీ ఇవ్వాల. ఓన్లీ దోస్ పీపుల్ హూ యాక్సెప్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద పర్సనల్ లార్డ్ అండ్ సేవియర్, ఎవరైతే యేసుక్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరించారో వారికి మాత్రం దేవుడు బహుమానం ఇచ్చాడు. ఆ బహుమానం ఏంటంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. వారిలోకి పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు వారిలో. కానీ మన జీవితాలు మనం చూసినట్లయితే ఇక్కడ మన అందుకని మన శరీరాన్ని ఏమన్నానంటే దీన శరీరం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదివితే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చదువుతారా? సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము. చూసారా, మన దీన శరీరము. ఏ శరీరం ఇది? మన దీన. సో ఇది ఏమి గొప్ప శరీరం కాదు, లోలీ బాడీ అంటే అర్థం. దీన్ని మనం గొప్ప చెప్పుకోవడానికి అవకాశం లేదు, దీనమైన. చూడండి, మనం ఏమంటాం, ఇది చాలా దీనుడండి అని అంటాం. దీనులు అని అంటే పేదవారు, లేకపోతే దీనులు అంటే చూసారు ఏమి చేయలేని వాళ్ళు. అంటే మనది దీన శరీరం. ఒక మాటలో చెప్పాలంటే క్షయమైన శరీరం, ఒక మాటలో చెప్పాలంటే బలహీనమైన శరీరం కదా. క్షయం అంటేనే కదా పాడైపోయిన శరీరం, బలహీనమైన శరీరం, మహిమ లేని శరీరం. ఇది మన శరీరం. ఎందుకు ఇలా తయారైంది? దేవుడు అలా తయారు చేయలేదు మనం. కానీ పాపం వల్ల సిన్లెస్ బాడీ, డెత్లెస్ బాడీ బికేమ్ సిన్ఫుల్ బాడీ అండ్ డెత్ఫుల్. అంటే డెత్ మళ్ళా సంపాదించుకోవాల్సి వచ్చింది. డెత్ ఎందుకు వచ్చింది? మరణం అంటే బికాస్ ఈయన బాడీకి ఎందుకు, శరీరానికి మరణం వచ్చిందని పాపం వలన వచ్చే జీతం మరణం. సో అందుకనే మనం గమనించవలసింది ఏంటంటే మన దీన శరీరం అని గుర్తెరగాలి. అంత మాత్రమే కాదు, ఇది మరణానికి లోనగు శరీరం అని రోమిలికి రాసిన పత్రికలో కూడా 7వ అధ్యాయం 24వ వచనం చదువుకుంటే, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం చదువుతారా? రోమన్స్ చాప్టర్ 7 వర్స్ 24. నేనెంత దౌర్భాగ్యుడును, ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము. చూసారా, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? మరణానికి లోనగు శరీరం. అంటే అర్థం ఏమిటి? మరణానికి లోనగు శరీరం అంటే దిస్ బాడీ ఒకరోజు ఏమైంది అంటే ఈ బాడీ ఈజ్ ఆఫ్ డెత్, ద బాడీ ఆఫ్ డెత్. మనం ఏం కలిగి ఉన్నాం అంటే మరణాన్ని పొందే శరీరాన్ని కలిగి ఉన్నాం. ఒకరోజు మట్టిలో కలిసిపోయే శరీరాన్ని కలిగి ఉన్నాం. చూసారా, దేవుడిచ్చినటువంటి మంచి శరీరాన్ని పాపం వలన మనం దీన శరీరంగా చేశాం. ఇంకా మనం చూస్తే మరణానికి లోనగు శరీరంగా చేశాం. అంత మాత్రమే కాదు, ఈ పాపం వలన పాపపు క్రేవింగ్స్ మనకు వస్తాయి. అంటే అర్థం ఏంటంటే శారీరకమైన ఇచ్చలు, కోరికలు మనలో వస్తాయి. ఎందుకు శారీరకమైన ఇచ్చలు, కోరికలు మనలో వస్తాయి? ఎందుకంటే శరీరము పాపపు శరీరం అయిపోయింది కదా. సో దేవుడిచ్చినటువంటి మంచి శరీరాన్ని పాపం వలన, ఆనాడు ఆదాం చేసినటువంటి పాపము ఏమైంది? మనుషులందరికీ కూడా సో పాసింగ్ ఇట్స్ కరప్షన్ టు ఆల్ ద హ్యూమన్ బాడీస్, మానవుల శరీరం అందరికీ కూడా ఈ యొక్క పాపం వలన అందరూ పాపం తెచ్చుకో. ఇవాళ పాపం వలన వచ్చే జీతం మరణం. మనం పుట్టుకతోనే అందుకే పాపలు. సో ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, సో దేవుడిచ్చినటువంటి ఈ మంచి శరీరాన్ని మనం పాపం వలన పాడు చేసుకొని ఒకరోజు మరణానికి లోనైన శరీరంగా, దీన శరీరంగా, అంత మాత్రమే కాదు పాపపు ఇచ్చలు, కోరికలు కలిగినటువంటి శరీరంగా. సో ఈ శరీరానికి బాడీలీ క్రేవింగ్స్ వస్తాయి, బాడీలీ డిజైర్స్ వస్తాయి, శరీరమైన ఇచ్చలు, కోరికలు. గలతీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా గతసారి కూడా 5వ అధ్యాయములో, శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, వ్యభిచారం, ద్వేషం, కక్షలు,
క్రోధములు, అసూయలు, మత్తతులు ఇవన్నీ పెద్ద లిస్ట్ ఉంది కదా. సో దాని అర్థం ఏంటంటే ఇలాంటి శరీర ఇచ్చలు ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని. మరి ఇట్టి వాటిని ఎందుకు చేస్తున్నాం? ఎందుకనంటే పాపం వల్ల ఇట్టి వాటి మీద మనకి మనస్సు కలుగుతుంది. ఇట్టి సుఖాన్ని చూసుకోవడానికి, శరీరాన్ని సుఖపెట్టడానికి, శరీరాన్ని సంతోషపెట్టడానికి, శరీర కోరికలు తీర్చుకోవడానికి మన శరీరం ఎప్పుడు కూడా ఉబలాటం, ఆసక్తి చూపిస్తుంది. అందుకనే నేను చేయవలసింది ఏంటంటే ఈ శరీరాన్ని డిసిప్లైన్లో పెట్టాలి. మనం కానీ డిసిప్లైన్లో పెట్టకపోతే ఇది రెచ్చిపోతుంది. చూసారా, శరీరానికి తిండి కావాలి అంటది. సో తిండి ఎక్కువ తినేస్తాడు. నువ్వు డిసిప్లిన్గా తిండి తినకపోతే దానివల్ల అనర్థాలు వస్తాయి, దానివల్ల ఇబ్బందులు వస్తాయి, దానివల్ల నీకు తిండిబోతు అయిపోతావు, దానివల్ల ప్రమాదం అది. అలాగే నీకు నిద్రబోతు అయిపోయావు అనుకోండి, ఎక్కువ నిద్రపోతున్నావు అనుకోండి, ఆల్వేస్ యూ స్లీప్ మోర్ అండ్ దాట్స్ ఆల్సో ప్రాబ్లం. అంటే నువ్వు డిసిప్లిన్లో పెట్టట్లేదు నీ బాడీని. నీ బాడీ డిసిప్లిన్లో లేదు. యూఆర్ స్లీపింగ్ మోర్, యూఆర్ ఈటింగ్ మోర్, అన్నీ. త్రాగుడు కూడా ఎక్కువ తాగేసి త్రాగుబోతు, తిండి బోతు, నిద్ర బోతు. చూసారా, అంత మాట నిద్రే కొంతమందికి. చక్కగా వర్షం వస్తుంది కదా, చల్లగా ఉంది కనుక కొంతమంది ముందే మంచం ఎక్కేశారు. మనకి లైవ్ వాక్యం కనుక మేము ఇప్పుడు వర్షంలో భోజనాన్ని పంచడానికి వెళ్తే భయంకరమైనటువంటి వర్షం. మరి పాపం ఫుట్పాత్ల మీద ఉన్న వాళ్ళు తలదాచుకోవడానికి కూడా స్థలం లేదు. వారు కొంతమంది రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళిపోయారు. రైల్వే లోపలికి వెళ్ళవచ్చు ఇట్లా అల్లలా ఫుట్పాత్ల మీద ఏమంటారు దాన్ని, స్టాండ్లు ఉంటాయి కదా, సైకిల్ స్టాండ్లు, రిక్షా, ఆ స్టాండ్లలో కొంతమంది బ్రిడ్జిల కింద వెళ్ళి అక్కడ వర్షం ఎక్కడైతే లేదో అక్కడికి వెళ్ళిపోతున్నారు పరిగెత్తుకుంటూ. తిండి లేదు కొంతమందికి. ఈ వర్షంలో పాపం ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితులు. ఎంతోమంది బాధపడుతూ తిండి లేక నిద్రపోయేవాళ్ళు. ఓ పక్కన ఈ వర్షంలో నిద్రపోవడానికి కూడా స్థలం లేక. మరి దేవుడు కృపను బట్టి నేను కూడా క్షేమంగా, ఆరోగ్యంగా, మరి దేవునికి అందరి బట్టి కృతజ్ఞత కలిగి మనకిచ్చిన శరీరంతో దేవుని మహింపరుస్తూ దేవునికి మంచి పేరు తీసుకొచ్చాం. మనం వంతుగా మనం సహాయం చేసేవాళ్ళం. అంటే ఈ శరీరానికి క్రేవింగ్స్ ఉంటాయి, ఈ శరీరానికి డిజైర్స్ ఉంటాయి, పాపపు కోరికలు, పాపపు ఇచ్చలు. మరి దీన్ని డిసిప్లిన్లో పెట్టాలి కదా, లేకపోతే తిండిపోతాను వచ్చేస్తుంది, లేకపోతే త్రాగబోతాను, లేకపోతే నిద్రపోతాను. ఇంకా మనం మనం చూసాం కదా, శారీరకమైన సెక్షువల్ డిజైర్స్, జారత్వము, అపవిత్రత, కాముకత్వము అనేది చూసాం. ఇంకా సోషల్ సెన్స్, ఇవన్నీ కూడా ఈ భయంకరమైనటువంటి కలహము, కోపము, కక్షలు, ఇవన్నీ మన జీవితంలో డిసిప్లైన్లో ఉంచుకోవాలి. అంటే దాని అర్థం, అందుకనే పౌలు గారు ఉత్తరంలో చూసారా, మీరు చదవండి అన్నమాట ఒకసారి, నా శరీరాన్ని నలగొట్టుకుంటాను అంటాడు. ఎందుకు? నేను అందరికీ చెప్పి నేను భ్రష్టుడిని అయిపోకూడదని. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. 1 Corinthians chapter 9 verse 27. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చదువుతారా? గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత, చూసారా, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని, నేను భ్రష్టుడినైపోతానేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. ఎందుకు? డిసిప్లిన్. చూసారా, నా శరీరాన్ని నలగొట్టకపోతే అది నిన్ను నలగొట్టేది, నీ భక్తి జీవితం పాడైపోతుంది. సో శరీరాన్ని మనం డిసిప్లిన్లో పెట్టాలి, క్రమశిక్షణలో పెట్టాలి. మనం తిండి తినాలని మనసు వస్తుంది, ఓ తిని కానీ అర్థం ఏంటంటే కంట్రోల్ ఉండాలి. కొంతమంది తిండిపోతలేదు. సో ఎవ్రీథింగ్ కంట్రోల్ ఉండాలి. కొంతమంది వరాసుగా ఇంకా చెప్పాలని మీకు తెలుసు అన్నీ. పాపాలు అంటే ఏంటో, శరీర ఇచ్చలు, కోరికలు. సో శరీరం దేవుడు ఇచ్చాడు. దేవుడిచ్చిన శరీరంతో దేవుడిని మనం మహింపరుస్తున్నామా? ప్రభువుని హృదయంలో అంగీకరించితే ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాం. ఇవి చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. మన శరీరానికి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఆధ్యాత్మికమైన ఎక్సర్సైజ్ కూడా. అప్పుడు అదే పౌలు అంటాడు, ఎక్సర్సైజ్ గురించి కూడా పౌలు గారు తిమోతికి రాస్తూ ఉత్తరం ఏమంటాడు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనం చదువుతారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, శరీర సంబంధమైన సాధకము. చూసారా, శారీర సంబంధమైన సాధకం కొంచెము మట్టికే ప్రయోజనకరం. కొంచెం వరకు. అంటే ఎక్సర్సైజ్ కూడా అవసరమే.
శారీర సంబంధమైనటువంటి ఈ ఎక్సర్సైజ్ కొంచెం వరకే ప్రయోజనకరం. గాని గాని దైవభక్తి దైవభక్తి ఇప్పటికీ జీవం విషయములోను రాబోవు జీవం విషయంలో వాగ్దానంతో కూడినదై అది అన్ని విషయంలో ప్రయోజనకరమగు. చూసారా, అన్ని విషయాల్లో ప్రయోజనకరమై. సో అంటే ఏంటి అర్థం? మనం శారీరకమైన కోరికలు ఇచ్చలకి పడిపోకుండా మన శారీర కంట్రోల్, డిసిప్లిన్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే మన శరీరం మనం కంట్రోల్ చేసుకోకపోతే మన శరీర ఇచ్చల్లో పడిపోతాం, బలహీనతల్లో పడిపోతాం. తద్వారా దేవునికి మనం దూరం అయిపోయే ప్రమాదం. కనుక శరీరం అనేది దేవుడిచ్చింది. ఆ శరీరాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలనేది మనం తెలుసుకోవాలి. అయితే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ అంటే మరణంలో ఏమైందంటే శరీరాన్ని మనం విడిచి వెళ్ళిపోతాం. ఏది నీది కాదు అని పాట పాడతాం, చూసారా? ఏది నీది కాదంటే ఏంటి? ఈవెన్ నీ శరీరాన్ని కూడా నువ్వు తీసుకెళ్ళలేవు అని. అంటే నీ శరీరాన్ని కూడా ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోతావు దాది. సో వన్ డే యూ హ్యావ్ టు లీవ్ యువర్ బాడీ. కొంతమంది ఏమంటారంటే ఇది మెటీరియల్, అంటే హిందూయిజం కానీ బుద్ధిజం కానీ ప్రత్యేకంగా ఏమని టీచింగ్ చేస్తాయి అని అంటే, ఈ శరీరం అనేది మెటీరియలిస్టిక్ బాడీ కనుక ఇది చచ్చిపోయిన తర్వాత ఇది డీకే అయిపోద్ది. పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు లేకపోతే మళ్ళా శరీరాన్ని ధరించి మరలా మానవ శరీరంతో వస్తారు. రీఇన్కార్నేషన్ గురించి చెప్తారు, పునర్జన్మ గురించి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, శరీరము మనల్ని విడిచి, అంటే మనం శరీరాన్ని విడిచి వెళ్ళిపోవడం, ఆత్మ శరీరాన్ని విడిచి డిపార్ట్ అయిపోతుంది. దాట్స్ కాల్డ్ డెత్. అయితే ఇక్కడ ఒక సత్యం ఎందుకు చెప్తున్నానంటే, ఇది చాలా ఇంపార్టెంట్. మనకు ఒక హోప్ ఉంది. ఏంటి హోప్ అని అంటే, వీఆర్ గోయింగ్ టు గెట్ బ్యాక్ అవర్ బాడీస్ అగైన్. మళ్ళా విడిచిపెట్టబడినటువంటి శరీరం, పరలోకంలో కేవలం శరీరం లేకుండా మాత్రం ఉండం. అంటే మనం అందరం ఆత్మలుగా పరలోకానికి వెళ్తాము. కానీ వెళ్ళిన తర్వాత తప్పక మనం శరీరం లేకుండా మాత్రం కొద్ది కాలం ఉండాలి అక్కడ. ఆత్మలు మాత్రం పరలోకంలో ఉంటారు. తర్వాత మనం విడిచిపెట్టినటువంటి ఈ శరీరాన్ని, ఈ దీనమైన శరీరాన్ని చూసారు. అదే పౌలు గారు రాస్తారు కదా 3వ అధ్యాయంలో 21వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 21లో, ఈ దీన శరీరం ఏమైద్దో తెలుసా? ఈ దీన శరీరం మన దీన శరీరమును తన మహిమగల శరీరమును, అది తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. సమరూపము గలదానిగా అంటే ఈ దీన శరీరం ఇప్పుడు ఏమైంది మనం చెప్పుకున్నాం కదా, ఇది వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు మాత్రం ఈ దీన శరీరం మహిమ కలిగిన శరీరంగా, అంటే గ్లోరిఫైడ్ బాడీస్. అంటే ఈ బాడీ అనేది దేవుడిచ్చింది కేవలం ఈ భూలోకంలో ఉండడానికి మాత్రమే కాదు అనే సత్యాన్ని గుర్తుపెట్టుకో. ఈ భూలోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత, ప్రభుతో ఉన్నప్పుడు మనం ఆత్మలుగా ఉంటాం, ఆత్మస్వరూపైన దేవుడి దగ్గర. కానీ ఒకరోజు మరలా మనం పోగొట్టుకున్నటువంటి, విడిచిపెట్టినటువంటి శరీరాన్ని తిరిగి సంపాదించుకోవడానికి మరలా ఎక్కడికి వస్తాం? భూమి మీదకి వస్తాం. అది నిరీక్షణ మనకి. దట్స్ ద హోప్, యునో, దట్స్ ద బ్లెస్డ్ హోప్. ఎవరు లేచారు? అలాగే యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడు ఆయన తిరిగి లేచి, ఆయనే ప్రథమ ఫలం అని చదువుకుంటాం. మన 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో మనం చూస్తే ఆయనే ప్రథమ ఫలం. 22వ వచనంలో ఏమిటా ప్రథమ ఫలం? జీసస్ డైడ్ అండ్ రైజ్డ్ బాడీలీ అండ్ హిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ రిజరక్షన్. దేనికి? టు లైఫ్ ఆఫ్ ఇటర్నల్, అంటే నిత్యము బ్రతకడానికి ఆయన మహిమ శరీరాన్ని చూసారు. చదవండి మాట ఒకసారి 22-24 వరకు. 15వ అధ్యాయం 1 కొరింథీయులు. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారు అలాగునని క్రీస్తునందును అందరూ బ్రతికింపబడు. అలాగే అందరూ క్రీస్తునందు బ్రతికించబడు. ప్రతివాడు తన వరసలో బ్రతికించబడు. ప్రథమ ఫలము క్రీస్తు. ప్రథమ ఫలం క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడు. ఎందుకు? అటు తరువాత అంటే శరీరంతో తిరిగి లెగిస్తాం. దేర్ ఇస్ ఎ రిజరక్షన్, పునరుద్ధానం. దేంటి పునరుద్ధానం అని అంటే
పునరుద్ధానం అంటే డెత్కి పునరుద్ధానానికి డిఫరెన్స్ ఏంటో తెలుసా? డెత్ అంటే అర్థం ఏంటనంటే సెపరేషన్ ఆఫ్ బాడీ ఫ్రమ్ సోల్. బాడీలో సోల్ శరీరము నుండి వేరైపోవడాన్ని మరణం అన్నారు. రిజరక్షన్ అంటే అర్థం, పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే మరలా శరీరం ఆత్మ రెండు రీయునైట్ అవడం, తిరిగి కలుసుకోవడాన్ని ఏమంటారంటే రిజరక్షన్. సో అంటే శరీరాన్ని మళ్ళా మనం పొందుకోబోతున్నాం, ఆత్మ వల్ల శరీరాన్ని ధరించబోతున్నాం. ఈ శరీరం మహిమ శరీరంగా, ఈ దేన శరీరం అక్షయ శరీరం. చదవన మాట ఒకసారి 15వ అధ్యాయంలో మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. 15th చాప్టర్లో ఆ శరీరం గురించి చాలా చక్కగా రాయబడి ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్నటువంటి శరీరం ఎలాంటిది? 15:42 మృతుల పునరుద్ధానము. అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. చూసారా, శరీరము క్షయమైనదిగా విత్తబడుతుంది, అక్షయమైనదిగా లేపబడుతుంది. ఘనహీనమైనదిగా విత్తబడుతుంది, మహిమ గలదిగా లేపబడుతుంది. బలహీనమైనదిగా విత్తబడుతుంది, బలమైనదిగా ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. చూసారా, దీని వివరణ మీకు అర్థం అవ్వాలంటే కొంచెం డీటెయిల్డ్గా మనం చదవాలి, చాలా ఇంపార్టెంట్. కనుక మనకి దేవుడిచ్చినటువంటి శరీరము ఎలాంటిది? దేవుడు అద్భుతమైన శరీరాన్ని ఇచ్చారు, కానీ పాపం వల్ల మన శరీరం ఏమైపోయింది? ఇక్కడ మనం చూస్తే క్షయమైన శరీరం అయిపోయింది. క్షయ అంటే అర్థం పాడైపోయే శరీరం. సో పాడైపోయే ఈ శరీరాన్ని దేవుడు అక్షయమైన శరీరంగా మారుస్తారంట. అంటే పాడవలేనటువంటి శరీరంగా. అక్షయత అంటే అర్థం క్షయత కానిది, పాడవని శరీరంగా. ఇంకా మనం చూస్తే ఘనహీనమైన శరీరం, ఘనహీన అంటే అర్థం ఏంటి? గౌరవం లేనటువంటి శరీరానికి రేపు గౌరవం, మహిమ గల శరీరంగా. బలహీనమైన వీక్ బాడీస్ మనీ అన్ని, స్ట్రాంగ్ బాడీస్ కాదు. నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేసి నువ్వు కొట్టే కంచులా కనపడిన టాంగ్ టాంగ్ అని అనిపిస్తున్నా కదా, నువ్వు ఎన్ని మజల్స్ డెవలప్ చేసినా స్టిల్ వీఆర్ వీక్. మనం వీక్ బాడీస్ని దేవుడు రేపు పొద్దున్న మన శరీరాన్ని ఎలా మారుస్తాడంటే బలమైనదిగా రేపు లేపబడుతుంది. ఇంకా మనం చూస్తే ప్రకృతి సంబంధమైన ఈ శరీరాన్ని ఆత్మ సంబంధమైనదిగా, అంటే వరల్డ్లీ ఈ బాడీస్ని రేపు పొద్దున్న స్పిరిచువల్ బాడీస్. సో ఈ బాడీ ఎలాగుంటుంది అనే దాని గురించి చాలా వివరణ. ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే ఆ శరీరం గురించి 38వ వచనంలో నుంచి చదివితే, అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దాని శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుషుల మాంసం వేరు, మృగ మాంసం పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. మరియు ఆకాశ వస్తువుల రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. ఇక్కడ శరీరాల గురించి చెప్పాడు, మహిమ గురించి చెప్పాడు. ఎందుకు? చాలా ఇంపార్టెంట్ కదా. అందుకని ఒక పని చేద్దాం, మీరు రేపు పొద్దున్న 15వ అధ్యాయం ఈ శరీరం గురించి ధ్యానం చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే 15వ వచనంలో కూడా చూస్తే ఎట్టి శరీరాలతో లెగిస్తారు, అదొక ప్రశ్న. పునరుద్ధానంలో ఎట్టి శరీరాలు ఉంటాయి, ఎవరు లెగిస్తారా? అసలు పునరుద్ధానం గురించిన డౌట్ అక్కడ చూడండి 15వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే, అయితే మృతులు ఎలా లేస్తారు? చచ్చిపోయిన వాళ్ళు లెగిస్తారంటారేంటండి మీరు? బైబిల్ చెప్తుంది చచ్చిపోయిన వాళ్ళు లెగిస్తారు. వాళ్ళు ఎవరు? క్రైస్తవులు, విశ్వాసులు అంటారు, అవిశ్వాసులు కూడా. అనగా చచ్చిపోయిన ప్రతి మనిషి తిరిగి లేగాలి, చచ్చిపోయిన ప్రతి మనిషి శరీరాన్ని ధరించాలి. చూసారా? అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, శరీరం దేవుడు ఇచ్చింది, ఆ శరీరం లేకుండా ఓన్లీ ఆత్మ ఒకటే పరలోకంలో ఎంజాయ్ చేయలేదు. ఆత్మతో పాటు శరీరం కూడా కావాలి. అలాగే ఆత్మ ఒకటే నిత్య నరకాగ్నిగుండంలో బాధపడదు, ఆత్మతో పాటు శరీరం కూడా నిత్య అగ్నిగుండంలో బాధపడదు. సో ఇద్దరికి కూడా, అంటే యేసు ప్రభువుని నమ్ముకొని పరలోకానికి వెళ్ళే వాళ్ళకి కూడా శరీరం కావాలి,
అలాగే నిత్యనాశనానికి వెళ్ళే వాళ్ళకి కూడా శరీరం కాదు. అయితే చచ్చిపోయిన తర్వాత ఏమైంది? శరీరాన్ని వదిలేసాం మనం, వారెట్టి ఆత్మ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రస్తుతం నమ్ముకున్నటువంటి యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నారు. మరి వాళ్ళు శరీరాలతో ఉన్నారా, ఆత్మలో ఒక్కటే ఉన్నారు? ఆత్మలో ఒకటే ఉన్నాయి, శరీరాలు లేవాలి. అలాగే ప్రభువుని నమ్ముకోకుండా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వారు కూడా శరీరాలతో వెళ్ళారా, ఆత్మలతో వెళ్ళారా? ఆత్మలు మాత్రమే వెళ్ళినాయి. మరి శరీరాలు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతం హేడెస్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే హెవెన్లో ఉన్నటువంటి వారు కానీ, లేకపోతే అది కూడా హెవెన్ అనుకున్నాం కదా మనం, కనుక దాని గురించి కూడా వర్తమానం అందించడం జరిగింది. సో paradise, temporary heaven, అంటే that's a place where Jesus lives, that's heaven, హెవెన్ అంటేనే మొదటి ఆకాశం, రెండో ఆకాశం, మూడో ఆకాశం కూడా, ఫస్ట్ హెవెన్, సెకండ్ హెవెన్, థర్డ్ హెవెన్ అని మనం చూసాం. సో హెవెన్లో ఇప్పుడు చచ్చిపోయినటువంటి సోల్స్ ఉన్నాయి, అనగా శరీరాలు లేవు. మరి శరీరాలు అందరూ కూడా కలిగి ఉంటారా? కొందరే కలిగి ఉంటారా? అందరూ కలిగి ఉంటారు. రిజరక్షన్లో ఫస్ట్ రిజరక్షన్ ఉంది, మళ్ళీ సెకండ్ రిజరక్షన్ ఉంది. అది కూడా మనం ధ్యానం చేయాలి. చూసారా, అంటే కొంచెం డీటెయిల్గా మనం ధ్యానం చేస్తే కానీ అర్థం కాదు. యోహాను సువార్తలో 5వ అధ్యాయం 28వ వచనంలో ఆ రిజరక్షన్స్ గురించి రాయబడి ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో, దీనికి ఆశ్చర్యపడకండి. ఏంటి ఆశ్చర్యపడకండి? సమాధుల్లో ఉన్నవారు అందరూ దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం ఒక వచ్చుచున్నది, కాలం వస్తుంది, ఆ కాలమున ఆ కాలం సమాధుల్లో ఉన్నవారందరూ, అంటే ఎవరు అందరూ? అంటే చనిపోయిన చచ్చిపోయిన అందరూ, దేవుణ్ణి నమ్ముకున్నోళ్ళు, నమ్ముకోలేనోళ్ళు అని అనలా. సమాధుల్లో ఉన్న వాళ్ళు అందరూ, కొందరు కాదు, అందరూ ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు, మేలు చేసిన వారు జీవ జీవ పునరుద్ధరణ. అంటే కొంతమంది జీవ పునరుద్ధరణకు లేపడతారు, ఇంకొకరు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారు. అంటే ప్రతి ఒక్కరూ శరీరాన్ని ధరించారు. అంటే ఇటర్నల్ లైఫ్ కోసం, నిత్యత్వం అనుభవించడానికి, నిత్యమైనటువంటి పరలోకంలో నువ్వు దేవుడితో, అంటే భూమి మీదే పరలోకాన్ని అనుభవిస్తున్నా, శరీరంతో అనుభవిస్తావు. శరీరం అలాగే అగ్ని గంధకాలతో మండు గుండంలో పడిపోయినప్పుడు కూడా, ఇప్పుడు ప్రస్తుతం ఏంటి, అగ్ని జ్వాలలతో యాతన పడుతున్నారు. అది కూడా హేడెస్ అగ్ని జ్వాలలు ఉండొచ్చు, యాతనకరమైన స్థలం, అగ్ని జ్వాలలు ఉంటాయి, కేకలు ఉంటాయి, ఇబ్బంది ఉంది అక్కడ కూడా. కానీ అసలైన నిత్య నరకాగ్ని గుండం కాదు. అది మండుచున్న అగ్ని గుండంలోకి రేపు వేయబడినప్పుడు తప్పనిసరిగా ఆ వ్యక్తులకు కూడా శరీరాన్ని దేవుడిస్తాడు. ఆ శరీరం అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఆ శరీరం ఎలాంటిదంటే ఫీలింగ్ అనుభవిస్తారు, అగ్ని బాధను అనుభవిస్తారు, కానీ చచ్చిపోరు. అది నిత్యత్వమే, ఇది నిత్యత్వమే. రెండు ఇటర్నల్, రెండు నిత్యం ఉండేవి. కనుకనే చాలా ఇంపార్టెంట్. నువ్వు బ్రతికుంటుండగానే, నీ జీవితాన్ని ముగింపు అవ్వకముందే నువ్వు ఏ స్థావరానికి వెళ్తావు? ప్రభు ఉండే స్థావరానికి, పరలోకానికి వెళ్తావా? నిత్య నరకాగ్ని గుండానికి వెళ్తావు? ఏది కావాలి? నువ్వు నేను చేయవలసిన పని ఏంటి? జస్ట్ బై బిలీవింగ్ ఇన్ ద లార్డ్ జీసస్. యేసునందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటాడు. దట్స్ వాట్ బైబిల్ సేస్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచడం చాలా ఇంపార్టెంట్. బై బిలీవింగ్ యు అండ్ వి గెట్ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని పొందుకుంటాడు. సో నిత్య జీవం నీకు వద్దు అని అనుకుంటే నిత్య నాశనం ఉంది. సో విశ్వసించని వాడందరూ కూడా నిత్య నాశనానికి వెళ్ళిపోతాడు, నిత్య శిక్షకి వెళ్ళిపోతాడు. కానీ నిత్య సంతోషంలో, నిత్య జీవంలోకి వెళ్ళాలంటే నువ్వు నేను చేయవలసింది ఒకటే పని, ప్రభువుని విశ్వసించడం. రేపటి విషయం ఇంకా చాలా లోతైన విషయాలు మనం ధ్యానం చేద్దాం శరీరం గురించి పార్ట్ 3గా. బట్ ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ యూ, ఒకవేళ ఇంకా మీ ప్రభువుని అంగీకరించకపోతే దిస్ ఇస్ అ గుడ్ ఛాన్స్ అండ్ గుడ్ ఆపర్చునిటీ, బికాస్ రేపు మనం చూడకపోవచ్చు. సో ఉన్న సమయాన్ని ఉపయోగించుకొని, ప్రభువా నా హృదయంలోకి రండి, నేను పాపిని, ఫర్గివ్ మై సిన్స్, నేను తప్పుని క్షమించి నా హృదయం నీకు ఇస్తున్నాను ప్రభువా, నా పాపిని, నా పాపాన్ని నీ రక్తంలో కడిగి నన్ను శుద్ధి చేయి ప్రభువా, నన్ను నీ దేవుడిగా, నన్ను నీ కుమారుడిగా అంగీకరించు, నీవు నా దేవుడిగా నేను అంగీకరిస్తాను. అంతే, చిన్న ప్రయాణం. ఇఫ్ యూ వాంట్ డూ దాట్ ఈరోజు ఇప్పుడే చేయండి. ఒకవేళ చేయలేని వాళ్ళు, చేసిన వాళ్ళు మీ జీవితాన్ని ప్రభుకి అంకితం చేశారు, గుడ్, ఆయన బిడ్డలు అయ్యారు, ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకండి.
గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక రేపటి దినం ఈ విషయాల గురించి ఇంకా కొంచెం లోతుగా మనం స్టడీ చేసి పూర్తి చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. మీ పేర్లు చదివి మీ గురించి నేను చిన్న ప్రార్థన చేసి ముగించుకుందామండి. రాఘవల్లి, సిరివల్లి, ప్రైజ్ ద లార్డ్. గణపతి, చిన్నారావు, ప్రైజ్ ద లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ. వసంత లక్ష్మి, ప్రైజ్ ద లార్డ్. యేసుకుమారి దూరు, ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ రవి ప్రకాష్ గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. దేవ్ బెల్ గారు, ప్రైజ్ ద లార్డ్. సాల్మన్ రాజ్ కట్టా గారు, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హరి సత్య గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. బెన్నీ జాన్ గారు, ప్రైజ్ ద లార్డ్. ప్రసాద్ పి గారు, అమర్ గారు, జోసెఫ్ కట్టుపూరి గారు, ప్రఫుల్ల పింకీ అమ్మ, ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ గోవాడ వీర వెంకటేశ్వరరావు గారు, పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్. శరత్ వికా గారు, గెడ్డం జెర్మియా గారు, కొంగాల వరప్రసాద్ గారు, మాయా తంబి గారు, ప్రేమ్ కుమార్ గారు, డివి రమణ గారు, గెడ్డం జెర్మియా గారు, సువర్ణ గారు, ప్రైజ్ ద లార్డ్. గ్రేస్ జార్జ్ గారు, శ్రీనుగౌడ పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్ అండి. సన్నీ పెడపాటి గారు, రుబేన్ పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్. రవి అనపర్తి గారు, రవీంద్ర బాబు, వసంత లక్ష్మి, వికాస్, సునీత, కె రాజేష్, ఎలుమూర్తి, చిన్నబాబు, విజయ్ ఎలుసూరి, తంగమదన్ మదన్ గారు, వరదనం చిట్ట గారు, గురురాగి, సువర్ణరాజు, సతీరాజు, దాసరి. గాడ్ బ్లెస్ యూ అందరికి. ప్రైజ్ ద లార్డ్. ఇషాక్ గాడ్, ప్రైజ్ ద లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ. వెంకటేశ్వరరావు, పాము, సాగర్ గారు, పి శేఖర్ మేస్త్రి గారు, సాయి కుమార్ గారు, ఇందిరా గారు, పుష్ప గారు, దేవి బోలం గారు, థామస్ గారు, సొంటేన భాస్కర్ గారు, సంజీవ షహబ్ గారు, ఇట్స్ కుమార్ గారు, అర్గుణ పద్మిని గారు, వెంకట్ అన్మోల్, ప్రైజ్ ద లార్డ్. సరోజిని పండ గారు, ప్లీజ్ ప్రే ఫర్ మై ఫైనాన్షియల్ సిచ్యువేషన్. షూర్లీ వి గోయింగ్ టు ప్రే ఫర్ యూ సరోజిని గారు. భాషా డానియల్ గారు, రుబేన్ పాస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. ఇవాళ చేస్తారు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు స్తుతులు సమర్పిస్తున్నాం ప్రభా. ఎంత మంచి దేవుడు ప్రభా, ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరిచి మీ నామాన్ని ఎత్తిపెట్టి మాకు శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభా. గడిచిన కాలం అంతా మీరు ఎక్కడి కింద మమ్మల్ని కాపాడినందుకు వందనాలు. మా దినచర్య అంతట్లో మీరే తోడై ఉన్నందుకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క వాక్యంతో మమ్మల్ని ప్రోత్సహించబరిచినందుకు వందనాలు తండ్రి. నిజమే తండ్రి, ఏ ఒక్కటి మేము తీసుకెళ్ళలేము. మా రాకడెప్పుడో మా పోకడెప్పుడో మాకు తెలియదు తండ్రి. అయినప్పటికీ ప్రభా, మిమ్మల్ని విశ్వసిస్తే మాకు నిత్య జీవాన్ని అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. ఎంత మంచి దేవుడు ప్రభా, మీతో సదాకాలము జీవించి మీతో యుగయుగాలు మీతో పరిపాలన చేసే గొప్ప ధన్యతని అల్పులు దీనులైన మాకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని, శ్రేష్టమైన అవకాశాన్ని, ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకను తండ్రి, ఎవరైతే విశ్వసించలేదో, ఎవరైతే మారలేదో, ఎవరైతే మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించలేదో, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఎవరైతే మరి నాయనా మిమ్మల్ని అంగీకరించలేదో, మంచి ఛాన్స్ ఇది. అందరూ అంగీకరించడానికి మీరే సహాయం ఇవ్వండి. పరిశుద్ధాత్మదేవ, మీరే గొప్ప కార్యాన్ని చేయండి తండ్రి యేసయ్య. ఇంకను ప్రభా, ఎవరైతే తండ్రి అనారోగ్యాలతో మరి లైవ్ వాచ్ చేస్తున్నారు, ఎంతో ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారు, మీరే వాళ్ళని ముట్టండి. మీరే వాళ్ళకి తత్క్షణమే మీరు స్వస్థపరచండి. వాళ్ళ అవసరతలు, వాళ్ళ ఇరుకులు మీరే తీర్చండి ప్రభా. ఈ లోక సంబంధమైన వాటి మీద అపేక్షించకుండా మరి పర సంబంధమైన వాటిపై అపేక్షించడానికి సహాయం ఇవ్వండి. ఇంకనూ మీ నీతిని, రాజ్యాన్ని వెతికి అయా మీ రాజ్యాన్ని, మీ నీతిని వెతికి వారికి సమస్తము ఇచ్చేవారు తండ్రి ప్రభా. మీరు ఏం అడిగినా నేను ఇస్తానన్నారు ప్రభా. అటువంటి దేవుడు మా దేవుడు ప్రభా. ఎంత గొప్ప దేవుడు తండ్రి యేసయ్య. ఈ యొక్క సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. లైవ్లో వాచ్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరే దీవించండి, ఆశీర్వదించండి. మీ మెండైన దీవెనలు ప్రతి ఒక్క కుటుంబంపై ఉంచుతారని నమ్ముతున్నాను తండ్రి. మీ ప్రొటెక్షన్, మీ సేఫ్టీ, మీ యొక్క కాపుదల, మీ దక్షిణ హస్తం మాపై ఉంచండి ప్రభా. సమస్తము మీరు మహిమార్థమై జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని వారికి ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్యమైన సహవాసం నిత్యం సదాకాలం సదా మనందరికీ తోడై కాపాడును కాక.
ఆమె. సో గాడ్ బ్లెస్ యూ, లవ్ యూ ఆల్. మీరందరూ వాక్యాన్ని ప్రేమించి ప్రతిరోజు లైవ్కి వస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. షేర్ చేస్తున్నందుకు వందనాలు, ఇతరులకు చెప్తున్నందుకు వందనాలు. మర్చిపోకండి, రేపు రాత్రి మళ్ళా 9:30కి కలుసుకున్నాం. అంతవరకు సెలవు. గుడ్ నైట్, టేక్ కేర్.